పచ్చని పొలాలు, చల్లని గాలులు, పక్షుల కిలకిల రావాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో అందరికీ ఎంతో ఇష్టమైన ఒక ముసలవ్వ ఉండేది. ఆమె పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మమ్మకు భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. పిల్లలు కూడా లేరు. చిన్న మట్టి ఇల్లు, ఇంటి ముందు ఒక పెద్ద వేపచెట్టు, వెనుక చిన్న కూరగాయల తోట. అంతే ఆమె ఆస్తి. ఆమె జీవితం చాలా సాధారణం. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు ముగ్గు వేసేది. ఊరికి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించేది. ఆ తర్వాత తోటలో పండిన కూరగాయలు కోసుకుని వాటిని అమ్మివచ్చిన కొద్దిపాటి డబ్బుతో తనకు కావలసినవి కొనుక్కునేది. ఆమె దగ్గర ఎక్కువ డబ్బు లేకపోయినా ఒక మంచి చలవాటు ఉండేది. నా ఇంటి ముందు ఆకలితో వచ్చినవాడు ఎవరూ ఆకలిగానే వెళ్లకూడదు అనేది ఆమె నమ్మకం. ఎవరు వచ్చినా ముందు చల్లని నీళ్ళిచ్చేది, తర్వాత ప్రేమగా భోజనం పెట్టేది. ఆమె మంచి మనసు, సహాయపడే గుణాన్ని చూసి గ్రామస్తులందరూ ఆమెను ప్రేమగా బామ్మ అని పిలిచేవారు. ఒకరోజు మధ్యాహ్నం మండుతున్న ఎండలో పాఠశాల ముగించుకుని రాము అనే బాలుడు ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎండవేడికి అతనికి చాలా దాహం వేసింది. ఆకలితో కూడా బాగా అలసిపోయాడు. దారిలో లక్ష్మమ్మ ఇంటి ముందు ఉన్న వేపచెట్టు నీడలో కాసేపు కూర్చున్నాడు. బామ్మ బయటకు వచ్చి అతన్ని చూసింది. ఏమైంది బాబూ, చాలా అలసిపోయినట్టున్నావు? బామ్మా, చాలా దాహంగా ఉంది. బామ్మ వెంటనే మట్టికుండలోని చల్లని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. రాము ఒక్క ఊపిరితో తాగేశాడు. ఇంకా ఆకలిగా ఉందేమో, లోపలికిరా అన్నది. బామ్మ రాముకు పళ్ళెంలో వేడివేడి భోజనం వడ్డించింది. రాము కడుపు నిండా తిన్నాడు. అతను ఆశ్చర్యంగా అడిగాడు, బామ్మా, మీ దగ్గర డబ్బు కూడా ఎక్కువ లేదు. అయినా అందరికీ ఎందుకు ఇంత ప్రేమగా సహాయం చేస్తున్నారు? లక్ష్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, బాబూ, మనిషి ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాడు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్లడు. కాని మధ్యలో చేసిన మంచి పనులు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మన దగ్గర ఎంత ఉందనేది కాదు, మనం ఎంత పంచుకున్నామనేదే నిజమైన సంపద. ఆ మాటలు రాము హృదయంలో బలంగా ముద్రపడ్డాయి. ఆ రోజునుంచి రాము ప్రతిరోజూ పాఠశాల అయిపోయాక బామ్మ దగ్గరకు వచ్చేవాడు. ఆమె తోటలో నీళ్లు పోసేవాడు, కూరగాయలు కోయడంలో సహాయం చేసేవాడు. బామ్మ కూడా అతనికి పుస్తకాలలో లేని ఎన్నో జీవిత పాఠాలు చెప్పేది. ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు, ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యం లేదు, కష్టపడి పనిచేసిన వారికి విజయం తప్పకుండా వస్తుంది. సంవత్సరాలు గడిచిపోయాయి. రాము బాగా చదివి పెద్ద అధికారి అయ్యాడు. పెద్ద నగరంలో ఉద్యోగం వచ్చినా తన గ్రామాన్ని, తన బామ్మను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు. ఒకరోజు తన కుటుంబంతో కలిసి గ్రామానికి బయల్దేరాడు. రాము తన గ్రామానికి చేరుకున్నాడు. గ్రామానికి చేరుకోగానే వెంటనే బామ్మను చూడాలని ఆమె ఇంటివైపు వెళ్లాడు. ఇంటి ముందు నిలబడి, బామ్మా, బామ్మా అని ప్రేమగా పిలిచారు. ఆ పిలుపు విని బామ్మ వెంటనే ఇంటినుంచి బయటకు వచ్చింది. రామును చూసి, ఎవరు బాబూ నువ్వు? ఎవరు కావాలి? అని అడిగింది. అప్పుడు రాము చిరునవ్వుతో, బామ్మా, నేను రాముని, నన్ను గుర్తుపట్టలేదా? అని అడిగాడు. ఆ మాట విన్న బామ్మ ఆశ్చర్యపోతూ, అయ్యో, నువ్వా రామూ? ఎంత పెద్దవాడివయ్యావు! ఎలా ఉన్నావు బాబూ? అని ఆప్యాయంగా అడిగింది. రాము, బామ్మ ఇద్దరూ ఎంతో ఆనందంగా కొద్దిసేపేపు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బామ్మ, ఇంత దూరం నుంచి వచ్చావు కదా నాయనా, ముందు కొంచెం మంచినీళ్లు తాగు అని చెప్పి రాముకు నీళ్లు తీసుకురావడానికి ఇంట్లోకి వెళ్ళింది. కాని బామ్మ ఇల్లు చాలా పాడైపోయి ఉంది. పైకప్పు కారుతోంది, గోడలు కూడా పగిలిపోయాయి, పోయాయి. అది చూసిన రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. నాకు జీవితాన్ని నేర్పిన బామ్మ ఇలాంటి ఇంట్లో ఉండకూడదు అని అనుకున్నాడు. వెంటనే కొత్త ఇల్లు కట్టించాడు. అది చూసిన బామ్మ ఎంతో సంతోషించింది. అంతటితో ఆగలేదు. గ్రామంలోని పేద పిల్లలు బాగా చదవాలని ఒక చిన్న గ్రంథాలయం నిర్మించాడు.
అందులో వందలాది పుస్తకాలు పెట్టించాడు. అంతేకాకుండా గ్రామంలోని పిల్లలందరికీ మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఒక కొత్త పాఠశాలను ప్రారంభించాడు. ప్రారంభోత్సవం రోజున గ్రామస్థులంతా చేరుకున్నారు. ఒక పెద్దమనిషి రామునడిగాడు, బాబూ, ఇంత మంచి పని చేయడానికి కారణమేమిటి? రాము లక్ష్మమ్మ వైపు చూసి చిరునవ్వుతో చెప్పాడు, నా చిన్నప్పుడు ఈ బామ్మ నాకు కేవలం అన్నం మాత్రమే పెట్టలేదు, ప్రేమను పంచుకోవడం నేర్పింది, సహాయం చేయడం నేర్పింది. మనిషి విలువ డబ్బులో కాదు, మంచి మనసులో ఉంటుందని నేర్పింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా గురువుల తర్వాత ఈ బామ్మ. అది విన్న లక్ష్మమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. బామ్మ రాముని ఆశీర్వదించి ఇలా అంటుంది, నువ్వు ఎప్పుడు ఇలాగే మంచి చేస్తూ ఉండు బాబూ, నీవల్ల ఇంకా ఎంతోమంది జీవితాలు వెలుగుతాయి అంటుంది. దాంతోన్న అక్కడున్న వారందరూ ఆనందంగా చప్పట్లు కొట్టి కొత్త కొత్త పాఠశాలను ప్రారంభించారు. ఆ రోజునుంచి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయం చేయడం ప్రారంభించారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేవారు, పేద పిల్లలకు చదువు చెప్పేవారు. ఆ చిన్న గ్రామం ప్రేమ, దయ, సేవకు ఆదర్శంగా మారింది. నీతి: మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. పంచుకున్న ప్రేమే మనిషి వదిలి వెళ్లే గొప్ప సంపద.